వెళ్తామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప మరి ఎవరును దేవుని రాజ్యానికి చేర్చబడాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి దేవుని రాజ్యానికి మనము చేర్చబడాలంటే మన జీవితం ఏంటి, మనం ఎలా ఉన్నామో, మన బ్రతుకులు ఏమిటి అని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఇక్కడ మనము మన పాపంలో పుడుతున్నాము, పాపంలోనే చనిపోతున్నాం. కానీ మానవుడు ఎలా ఉన్నాడంటే తనకిష్టమైనది చూస్తూ ఉన్నాడు, తనకిష్టమైనది చేస్తూ ఉన్నాడు, తన ఇష్టానుసారమైన జీవితం కలిగి జీవిస్తూ ఉన్నాడు. కానీ వాక్యం సెలవిస్తుంది, నీవు అలా చేస్తే ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టి నరకానికి వెళ్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు, శ్రమలలో ఉండవచ్చు, కుటుంబంలో శాంతి సమాధానం ఉండకపోవచ్చు. ఇప్పుడు చూస్తే లోకంలో ఎలా జీవిస్తున్నారంటే భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండదు, కుటుంబంలో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నాం. కానీ ఆ సమస్యలను మనకు మనమే మోస్తూ ఉన్నాం, మనకు మనము అనుభవిస్తూ ఉన్నాం. ఒక తాగుబోతు ఆ తాగుబోతుతనాన్ని విడిచిపెట్టాలని ఆశిస్తాడు, కానీ దాన్ని విడిచిపెట్టలేడు. ఆ ఎందుకు విడిచిపెట్టాడంటే అతనిలో పని చేస్తున్న ఆ తాగుబోతు ఆ తనము దాన్ని విడిచిపెట్టనివ్వదు. లేక ఒక వ్యభిచారితనం చేస్తూ ఉంటే దాన్ని విడిచిపెట్టాలని ఎంతో ఆశ కలిగి ఉంటారు, కానీ దాన్ని విడిచిపెట్టలేరు. అలా ఎంతో మంది ఆ కుటుంబంలో శాంతి సమాధానం లేక, పిల్లల్లో నెమ్మది లేక, రోగులతో బాధపడుతూ లేక ఇంకా అనేక సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాం. కానీ ప్రభు అయిన క్రీస్తు అంటున్నాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. అలాంటి విశ్రాంతి కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం, కానీ ఎక్కడ దొరకదు. ఎవరు ఇవ్వలేరు, మన స్నేహితులు ఇవ్వలేరు, మన బంధుమిత్రులు ఇవ్వలేరు, మన కుమారులు ఇవ్వలేరు, మన కుమార్తెలు ఇవ్వలేరు. కానీ యేసు ప్రభు ఒక్కడు మాత్రము తెలియజేస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు. మరి ఆ విశ్రాంతిని మనం తీసుకోవడానికి మనం ఎందుకు ఇష్టపడట్లేదు? చెప్పండి, మన సమస్యలతో మనమే ఎందుకు బాధపడుతున్నాం? మనం చేయాల్సింది కేవలం మన మనసు మార్చుకొని ఆయన దగ్గరికి వెళితే ఆయన సమస్తము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు.